ఎన్ని రోజుల నుంచి నీకు కాల్ చేస్తున్నా, నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి అందరితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు, కానీ నా కోసం టైమే లేదా నీకు? ఓ, నువ్వు అందుకు కోపంగా ఉన్నావా? నన్నేం చేయమంటావు తారక్, నువ్వే చెప్పు. నేనొక్కదాన్ని ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సినిమా స్క్రిప్ట్స్ వినాలా, డేట్స్ గురించి అన్నీ చూసుకోవాలా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంటికి వస్తూనే ఉన్నారు వాళ్ళ స్టోరీస్ చెప్పడానికి. నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. నాకు అసలు వేరే పనుల కోసం టైమే లేదు. అలాంటప్పుడు నీతో కాల్ ఎలా మాట్లాడగలను? ఆహాహాహా, అలాగైతే ఇప్పుడు నువ్వు ఒక మేనేజర్ని పెట్టుకోవడం మంచిది. నీ రాబోయే సినిమాల గురించి అంతా మేనేజర్ చూసుకుంటాడు కదా, నీకెటువంటి ప్రాబ్లం ఉండదు. నేను కూడా అదే అనుకున్నాను, కానీ మనకి ఇప్పటికిప్పుడు నిజాయితీగా ఉండే మేనేజర్ ఎక్కడ దొరుకుతాడు? నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు తారక్. జాహ్నవి తారక్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో డోర్ బెల్ కొట్టారు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? చూడండి జాహ్నవి మేడం, ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి కొత్త సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు మీకు ఆఫర్ ఎక్కువగా వస్తాయి. ఈ టైంలో మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ అవసరం ఎంతైనా ఉంది. అందుకే మీ దగ్గర మేనేజర్గా ఉండాలనుకుంటున్నాను. మీరు మీనా మేడం మేనేజర్ కదా, మరి జాహ్నవికి మేనేజర్ ఎలా అవ్వగలరు? అవును, నేను మీనా మేడం మేనేజర్గా ఉండేవాడిని, కానీ ఇప్పుడు లేదు. తనకు నేను దేనికి పనికి రాను అనిపిస్తోందట. అందుకే నన్ను పనిలోంచి తీసేసింది. కానీ మేము మిమ్మల్ని ఎందుకు, ఎలా నమ్మాలి? జాహ్నవి మేడం, మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు జరిగిన అన్ని అనర్థాలకు కారణం మీనా మేడమే. తను మీకు వచ్చిన ప్రతి సినిమా నుండి మిమ్మల్ని తీసేసి ఆ తారని పెట్టించేది. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, నేను మిమ్మల్ని ఇంకా పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండండి, ఇది నా ప్రామిస్. నాకు ఇప్పటికిప్పుడే పని కావాలి. ఇక మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ కావాలి. ఇక ఆపై నిర్ణయం మీదే. ఒక మనిషి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూపించాలన్న కసితో మీనా మేడం మేనేజర్ జాహ్నవి దగ్గరికి వచ్చాడు. ఇక మీనా మేడం పరిస్థితి ఏంటో. నేనెవరిని వదిలిపెట్టను. అందరినీ నాశనం చేస్తాను. నేనంత ఈజీగా ఓటమిని ఒప్పుకోను. నేను మీనా ఒక పెద్ద హీరోయిన్, ద సూపర్ స్టార్, ద గ్లామరస్, ద సెన్సేషనల్ మీనా. చూడండి డైరెక్టర్ గారు, జాహ్నవి మేడం మీ మూవీ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ తనదొక కండిషన్ ఉంది. కండిషనా? ఏం కండిషన్? జాహ్నవి మేడం చేసే అన్ని మూవీస్లో మీనా మేడం ఉండకూడదు, అంతే. అరే, అంత చిన్న విషయమా? అయితే సరే. అరే, ఈ కార్ ఎంత సూపర్గా ఉంది. మేనేజర్, మీ టేస్ట్ చాలా బాగుంది. అరే మేడం, ఇంకా ముందు ముందు నేనేం చేస్తానో మీరే చూస్తారుగా. ఇప్పుడు జాహ్నవికి సినిమాల టెన్షన్ లేదు. తను ఒకదాని తర్వాత ఒక సూపర్ హిట్ సినిమాలు చేస్తూనే ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ జాహ్నవి కోసం లైన్లో నిల్చుకునేవారు. అన్ని పనులు చూసుకోవడానికి మంచి మేనేజర్ కూడా ఉన్నాడు. ఇక జాహ్నవి దశ మారింది. జాహ్నవిని చూసి కులుకునే వారి పరిస్థితి ఏంటో. హలో మేడం, మేము మిమ్మల్ని ఈ సినిమా నుండి తీసేస్తున్నాము. మీరు షూటింగ్ స్పాట్లో చాలా వీక్గా ఉన్నారు. ఈ క్యారెక్టర్ మీకు సూట్ అవ్వదు. ఏం వాగుతున్నావు? మేడం, ఇది నా డెసిషన్ కాదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీకు చెప్పమన్నారు. నేను చెప్తున్నా, అంతే. వాళ్ళిలా ఎలా చేయగలరు? నన్ను సినిమాల నుంచి ఎలా తీసేయగలరు? నేను మీనా మేడం, ఆవేశపడకండి. నేనెవ్వరిని వదలను. సడన్గా మీనా మేడం ఆరోగ్యం పాడైంది. తనక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. మీనా మేడం, ఏమైంది మీకు? ఎవరైనా ఇటు రండి, మేడం పడిపోయారు, హెల్ప్ చేయండి. ఇక వెంటనే తార మీనాని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నన్ను వదులు డాక్టర్, నన్ను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదులు. చూడండి, మీ ఆరోగ్యం బాగాలేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఓ షట్ అప్! మీనా మేడం, ఇదేమీ చిన్న వ్యాధి కాదు మీరింత నెగ్లెక్ట్ చేయడానికి. మీకు బోన్ మ్యారో క్యాన్సర్ ఉంది. మీకు నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను,
వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని. ఉఫ్, ఎన్ని డబ్బులు కావాలో చెప్పు, తొందరగా ఆపరేషన్ చేయించు. ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు, డోనార్ గురించి. అంటే అంటే మీ వారసురాలు ఎవరైనా ఉంటే వారిని తీసుకురండి. లేకపోతే మీ అమ్మా నాన్నైనా పర్లేదు. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కేవలం మీ రక్త సంబంధం ఉన్నవారు ఇవ్వగలరు. వారసులా? మీనా మేడం ట్రీట్మెంట్ కోసం తనకు తన సొంత పిల్లలు కావాలి. కానీ మీనా మేడం ఓటమిని ఒప్పుకునే రకం కాదు. మరి అలాంటప్పుడు తను జాహ్నవిని తనకు ప్రాణదానం చేయమని ఎలా అడగగలదు? ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. చూడతారా, జాహ్నవి పెద్ద హీరోయిన్ అయిపోయింది. కానీ నువ్వేమో ఒక ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయావు. ఇప్పుడు ఆ మీనా మేడం పరిస్థితి కూడా బాగోలేదు. ఇక నేను తను కూడా సపోర్ట్ చేయదు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? అయ్యో, సో సాడ్. నేను తారని, తార. నన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు, అర్థమైందా? అందుకే ఊరికే వచ్చింది, ఉండమన్నా ఉండదు. తార హీరోయిన్గా ఫెయిల్ అయింది. కానీ జాహ్నవి, వద్దు మేనేజర్, వద్దు. ఇంకా సినిమాలు ఇవి ఒప్పుకోవద్దు. నాకు కొంచెం బ్రేక్ కావాలి. నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. అలాగే మేడం, నేను అందరు ప్రొడ్యూసర్లకు మీ హాలిడే బ్రేక్ అయిపోయిన తర్వాతే ఏ షూటింగ్ అయినా ప్లాన్ చేసుకోమని చెప్తాను. వాళ్ళు వేరే హీరోయిన్ పెట్టుకోవడానికి రెడీగా లేరు, మీరే కావాలంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారులేండి. మీరు హ్యాపీగా మీ హాలిడేని ఎంజాయ్ చేయండి. అయితే సరే, అన్నీ పోస్ట్పోన్ చేసేసి ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్ని సెలెక్ట్ చేయి మా హాలిడే ట్రిప్ కోసం. టికెట్స్ కూడా బుక్ చేసేయి. నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి ఇప్పుడు. సరే మేడం, నేను ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను. నేనిలా ఎలా ఓడిపోగలను? ఎలా జాహ్నవి దగ్గరికి వెళ్ళి నేను సహాయం ఎలా అడగగలను? నా కొడుకు, నా కొడుకే నాకిప్పుడు సాయం చేయగలడు. నా కొడుకు నా కోసం బోన్ మ్యారో ఖచ్చితంగా ఇస్తాడు. నేను వెంటనే నా కొడుకుని కలవాలి. ఇదేంటి, మీనా మేడంకి కూతురు ఒకటే ఉందనుకున్నాం, కానీ కొడుకు కూడా ఉన్నాడా? కొడుకుంటే ఇప్పటి వరకు తను ఎక్కడున్నాడు? ఫ్లాప్ హీరోయిన్ తారా తన్ని తాను పాపులర్ చేసుకోవడానికి మరి నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కథలో కొత్త ట్విస్ట్ ఏం రానుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి మా నెక్స్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. నమస్తే.